ఆగస్టు 1వ తారీఖు నరేంద్ర మోడీ విజయనగరం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లయితే పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు అంతర్జాతీయ విమానం వైజాగ్ వేదికగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి కాన్వాయ్ వెహికల్ని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం మీదగానే ఆ రోజు విజయనగరంలో ఓపెనింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ నేపథ్యంలో ప్రజలకు సంబంధించి సందర్శన కోసం ఈ వాహనం ద్వారానే ప్రధాని నరేంద్ర మోడీ అభివాదం చేయనున్నారు. ఈ వాహనం నుంచే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వాహనం నుంచే ప్రజలకి అభివాదం చేసేటటువంటి అవకాశం అన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి డిజైన్ వర్క్ అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనం మీద క్లియర్గా ఈ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనే విధంగా కూడా ఒక ట్యాగ్ లైన్ కూడా దీని మీద ఇవ్వటం జరిగింది. అదేవిధంగా విజాగ్ ఆలూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా జిఎంఆర్ అనే విధంగా దీని మీద ఇచ్చారు. మొత్తంగా ఈ వాహనం మొత్తం కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా ఉన్నాయి. దీని మీద ఆ రోజు ప్రధాని పర్యటన సాగుతుంది. అందరూ ప్రజల్లోకి అభివాదం చేస్తూ దీని మీదగానే ఆయన ఆ పర్యటన సాగించనున్నారు. అయితే ప్రధానంగా నరేంద్ర మోడీ ఈ వైజాగ్ రావడానికి సంబంధించినటువంటి అంశంలో గతంలో అంటే ప్రధానమంత్రి హోదాలో 43 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి హోదాలో విజయనగరానికి నరేంద్ర మోడీ రానున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా కూడా అందరూ చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా విజయనగరంలో పర్యటన చేశారు. ఆ తర్వాత ఇప్పుడే నరేంద్ర మోడీ మాత్రమే ప్రధానమంత్రి హోదాలో ఇక్కడికి రానున్నారు. కాబట్టి భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే వచ్చేటటువంటి ఇటు బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన కార్యకర్తలకు సంబంధించి కానీ సామాన్య ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రిని వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా కూడా చిన్న లోపం లేకుండా కూడా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా పూర్తిగా కోఆర్డినేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదొక అద్భుతమైనటువంటి ఘట్టం అనే విధంగా చెప్పచ్చు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైతే విభజన జరిగిన తర్వాత, తెలంగాణ నుంచి విభజన జరిగిన తర్వాత అతిపెద్ద గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ అవ్వబోతుంది. అది మొత్తం ఉత్తరాంధ్రనే కాదు, మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్కి ఒక కలల స్వప్నంగా మారుతుంది. ఎందుకంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది అనేక లోపాలతో ఉన్నటువంటి నేపథ్యంలో విజయనగరం వేదికగా ఒక పూర్తి స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రూపుదిద్దుకున్నటువంటి నేపథ్యం. దానిని ప్రస్తుతం ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ ప్రజలంతా కూడా ఈ ఎయిర్పోర్టు ప్రారంభానికి వేచి చూస్తున్నటువంటి పరిస్థితుల్లోనే మొత్తంగా చూడొచ్చు. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ఓపెనింగ్ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఈ వాహనం నుంచే ప్రజలకు అభివాదం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు అయిన తర్వాత దీనిని సెక్యూరిటీ వింగ్కి ఇస్తారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు దీన్ని పూర్తిగా కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకుంటారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 48 గంటల ముందు దీనిని ఎన్ఎస్జీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ పర్యవేక్షణలో దీనిని ఉంచేటటువంటి అవకాశాలు ఉంటే పూర్తిగా దీన్ని అంతా కూడా అన్ని రకాలుగా భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దీనిని రూపుదిద్దిన తర్వాత ఆ పర్యటనకు సంబంధించినటువంటి అంశాల్లో ఉపయోగించనున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.